సెకండ్ రౌండ్ ఇక్కడ ఆల్రెడీ ప్రాపర్టీ వచ్చేసింది. మీకు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. గేమ్ ఏంటంటే ఈ టీం నుంచి ఒకరు వస్తారు, ఈ టీం నుంచి ఒకరు వస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ జాకెట్ వేసుకున్నారు, అక్కడ వెల్క్రో జాకెట్ ఒకటి ఉంది, ఆ జాకెట్ వేసుకుంటారు. ఆ బాక్స్ లో నించోవాలి. అండ్ ఇట్ సైడ్ నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళ లైన్ బ్యాక్ సైడ్ నుంచి అక్కడ ఉన్న బాల్స్ ని వాళ్ళ మీద హిట్ చేయాలి. సో ఏ టీం అయితే ఎక్కువ బాల్స్ ఆపోజిట్ టీమ్ కి స్టిక్ చేస్తారో ఆ టీమ్ విల్ బి ద విన్నర్ ఆఫ్ దిస్ గేమ్. సుధీర్ గారు ఒక కండిషన్, జాకెట్ మాత్రం ఆ చీరకి తగ్గినట్టు ఇవ్వాలి. సారీ మ్యాచింగ్ ఇవ్వాలా? జాకెట్ మాత్రం. సో పని చేయండి, మీరు ఆడొద్దు, అది ఎవరికి మ్యాచ్ చేద్దో వాళ్ళు ఆడారు. సో ఫస్ట్ మీ సైడ్ నుంచి ఓకే, మా సైడ్ నుంచి వాసు గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? సౌజన్య బ్లూ ఏంజెల్ ఆన్ స్టేజ్ ప్లీజ్. Your time starts now. Very good. Body cake, body cake. Oh. Very line, 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 line. Super, Vasu, super, come on. No, no, no. బాడీ బాడీకే నానా. వెనకాల పెంట్ అవుట్ వెనక అంటుకున్నాయి. టైమ్ అప్, టైమ్ అప్. ఓకే 1 2 3 4 5 6 7. మీరు ఇన్ కేస్ 8 బాల్స్ కనుక స్టిక్ చేయగలిగితే వాళ్ళకి యూ విల్ బి ద విన్నర్. 7 చేస్తే డ్రా, 6 చేస్తే ఓడిపోయినారు. గుడ్ జాబ్ బోత్ ఆఫ్ యూ. సో ఇప్పుడు ఇట్స్ యువర్ టర్న్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? సైడ్ నుంచి మా యువరాణి శిరీష. ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ నుంచి ఎవరు మా వస్తున్నారు? సైడ్ నుంచి ఎవరు గేమ్ ఆడితే బాల్స్ కూడా భయపడతాయో వాళ్ళనే పంపిస్తున్నాం. నందకిషోర్. Your time starts in 3 2 1 go. Come on, Siri. చెయ్యి అడ్డం పెట్టకు. Time up, time up, time up, time up, time up. 1 2 3 4 5 6 7 8 9 10. Yay! The winners are Heroes. Congratulations. Congratulations. Thank you. హీరోస్ గొప్ప, హీరోయిన్స్ గొప్ప, ఇలాగా సపరేట్ గా ఆటలు పెడుతుంటే మాకు అర్థం కావట్లేదు. ఏం చేద్దామంటే ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఇద్దరు పర్ఫార్మ్ చేయాలి. ఏంటి షుగరా? ఇద్దరు పర్ఫార్మ్ చేయాలి అంటే ఐ థాట్ మీ నో. హీరోస్ అంటే అబ్బాయిలు చేస్తారు, హీరో హీరోయిన్ ఇద్దరు కలిపి పర్ఫార్మ్ చేస్తారు. ఎవరైతే బాగా చేశారో వాళ్ళు ఈ టాస్క్ విన్నర్స్ అవుతారు. మా వైపు పర్ఫార్మర్స్ ఉన్నారు. అదే బాబు, మొత్తం వాళ్ళే చేస్తున్నారు, మీరేం చేయట్లే. ఎవరు వస్తున్నారు మీ వైపు నుంచి? మా ధ్వజస్తంభం ఇంద్రనీల్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. సైడ్ నుంచి మా డాన్సింగ్ క్వీన్ శిరీష అని పంపించాలి. ఆన్ స్టేజ్ ప్లీజ్.
వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా పురుషుల్లోన పుంగవా పులకింతుస్తే ఆగవా అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేదగా ఉన్నదే మొగ్గ చిట్టపట నడుముల ఊపులు ఒక ఇరుసున్న వరసలు కలవగా ముసిరిన కసి కసి వయసులో ఒక యదనస పదనిస కలవుగా కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు విన్నర్స్ ఇద్దరు అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీగా చేశారు. నాకు తెలిసి సపరేట్ గా చేస్తేనే జడ్జ్ చేయగలం, లేదంటే అందులో వీళ్ళిద్దరు చాలా కష్టంగా ఉన్నారు. నాకు వీళ్ళు కాకుండా ఇంకెవరినైనా పంపించండి అమ్మా. ఓకే ఓకే మనం ఎదురు రీక్రియేట్ చేసి చూపిద్దాం. అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ అమ్మ నీనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ వయ్యారాల వెల్లువా వాటేస్తుంటే వారెవా పురుషుల్లోన పుంగవా పులకింతుస్తే ఆగవా అబ్బని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయబ్బ అమ్మ నీనున్న నీ బుగ్గ ఓకే ఓకే అమ్మో. ఇప్పుడు మేము రీక్రియేట్ చేసాము కాబట్టి రిపీట్ మోడ్ లో అడగకూడదు. ఓకే వద్దు వద్దు చాలు వద్దు, నాకు బ్రతకొద్దు. సుధీర్ గారు వేస్ట్ అండి. మీరు ఇంకా ఎన్ని సంవత్సరాలు సింగిల్ గానే ఉంటారు? ఈ ప్రపంచానికి మీరు ఒక ఫాదర్ తెరెసాలా ఉన్నారు తెలుసా, సింగిల్ గా. మీరు వెళ్ళి కూర్చోండి అమ్మా, నాకు చాలా ఆనందంగా ఉంది మీతో డాన్స్ చేసినందుకు. హ్యాపీ? అసలు నేను ఎక్కడ డాన్స్ చేసా, మొత్తం ఆవిడే చేసి. మీరిద్దరు డాన్స్ చేయబోతున్నారు అయితే ఇండివిజువల్ గా. సో అందులో ఫస్ట్ అర్జున్ పర్ఫార్మెన్స్ చూద్దాం, దాని తర్వాత అగైన్ యూ. పాట ఇట్స్ ఆల్ ఆన్ స్పాట్. ఫ్యామిలీ స్టార్స్ అంటేనే అలా ఉంటది. Let's go. మెరిసే మెరుపా సొగసే అరుపా
గుడ్ జాబ్ డాన్స్ చేసే ముందేమో ఏ పాట చెప్పండి కొంచెం టెన్షన్ అయ్యేది అన్నారు. స్పాట్ లో చేయమంటే ఎరగొట్టేసాడు వాళ్ళని. సర్ప్రైజ్ ఆ. అది ఇప్పుడు థ్యాంక్ యూ. నెక్స్ట్ మా సైడ్ నుంచి వాసంతి గోరె. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. ఎన్నెన్ని తీరాలు నీకు నాకు మధ్యన ఉన్న కాస్తైనా అట్టే కాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలిందే. నీతో ఉంటే కరిగే కాలం, నువ్వు లేకుంటే కదలను అంటూ నెలలో ఉండే తేదీ కూడా ఏడాదయ్యిందే. నీ వైపే తెరచాపను తిప్పేసా. హైలెస్సా, హైలెస్సా, నువ్వు వస్తావని వస్తావై చూసా. నీ వైపే తెరచాపను తిప్పేసా. హైలెస్సా, హైలెస్సా. వెరీ గుడ్ జాబ్. నాకైతే ఇద్దరు చాలా బాగా నిజంగా బాగా చేశారు ఇద్దరు. నేను ఒకళ్ళని విన్నర్ అని చెప్పలేను, సోలోగా చేసినా సరే కూడా. అందుకే అబ్బా హీరోయిన్స్ అనేది అది కలిసి చేసిన ఎరగొట్టేస్తున్నారు, సపరేట్ గా చేసిన ఎరగొడుతున్నారు. సో ఈ టాస్క్ విన్నర్స్ గా నేను ఇద్దరిని ప్రకటిస్తున్నా. బోత్ ఆఫ్ యు ఆర్ ద విన్నర్స్ ఆఫ్ దిస్ టాస్క్. तुझको दिया फवाला तू मेरा love ఓకే, సో నెక్స్ట్ గేమ్కి వెళ్ళే ముందు ఇక్కడున్న హీరోయిన్స్ రియల్ లైఫ్ లోని అంటే మీకు మీరు హీరో అనిపించిన సిచ్యువేషన్ కానీ లేదంటే ఇంకెవరైనా ఆ సిచ్యువేషన్ లోని హీరో అనిపించిన ఏదైనా సిచ్యువేషన్ ఎనీథింగ్ షేర్ చేసుకోవచ్చు. లెట్ మీ స్టార్ట్ విత్ అనిల్ గారు. రియల్ లైఫ్ హీరోస్ అంటే మన జర్నీని ఎక్కడో పర్టికులర్ టైంలో మనం వెళ్తున్న ట్రావెలింగ్లో ది బెస్ట్ సపోర్టింగ్గా బాగా హెల్ప్ చేసిన వాళ్ళు నా లైఫ్లో రియల్ హీరో అనుకుంటాను నేను. యాక్టింగ్ అనేది నేర్చుకోవడానికి ఇన్స్పిరేషన్ అల్లరి నరేష్ ఈజ్ మై వన్ ఆఫ్ ద గుడ్ ఫ్రెండ్. నేను కెమెరా అసిస్టెంట్గా వర్క్ చేసామండి. కెమెరా అసిస్టెంట్గా వర్క్ చేసినప్పుడు నరేష్, రాజేష్ వీళ్ళంతా యాక్టింగ్ కోసం అంటే హీరోలు అవుదామని వాళ్ళు ట్రై చేసే సిచ్యువేషన్లో నరేష్ నాకు అడ్వైజ్ చేసింది, నువ్వు కూడా ట్రై చేయొచ్చు కదా, ఏముంది ఒకసారి ట్రై చేయి, బాగుంటే కంటిన్యూ అవుతుంది కానీ. అప్పుడు నేను ఆ డెసిషన్ తీసుకున్నాను అనమాట. యాక్టింగ్ క్లాసెస్కి వాటికి ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండే అప్పుడు నేను బయలుదేరిపోయాను యాక్చువల్గా. కానీ అక్కడే అతను అకామిడేషన్ ఫీజులు అన్నీ ప్రొవైడ్ చేసి నన్ను ఈ రోజు నేను మీ ముందుకు ఇలా ఉన్నానంటే బికాస్ ఆఫ్ అల్లరి నరేష్. సో స్వీట్, సో స్వీట్. అంతేకాకుండా అతని ఫస్ట్ సినిమాలో జూనియర్స్ అనే సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ రోల్ ఇచ్చాడు నాకు. హీఈస్ ఆల్వేస్ హీరో ఫర్ మీ. వెరీ గుడ్. శిరీష గారు. యాక్చువల్గా నా లైఫ్లో అయితే చిన్నప్పటి నుంచి అమ్మే, ఎందుకంటే మా ముగ్గురిని ఇంత కష్టపడి పెంచి తనంతా ఫస్ట్ నుంచి చూసుకుందంటే బెస్ట్ హీరో నా లైఫ్లో అమ్మ. అండ్ నవ్ డేస్ నేననే చెప్పుకోవాలి, ఎందుకంటే మన ఇండస్ట్రీకి వచ్చేసి కంప్లీట్లీ మేల్ డామినేషన్ ఇండస్ట్రీ. సో నాకు తెలిసి ప్రతి ఒక్క అమ్మాయి ఇండస్ట్రీలో వచ్చి వర్క్ చేసేది, బయట ప్రొఫెషన్లో కానీ ప్రతి ఒక్క అమ్మాయి హీరో అని ఫీల్ అవుతా. నేను వచ్చి డైలీ ఓకే ఎవరేమన్నా ఏ రకంగా హర్ట్ చేసినా ఎవరి చూపులు ఎలా ఉన్నా కూడా వెళ్ళి వర్క్ చేసుకొని రా, యు ఆర్ లైక్ ఎ ఫైటర్, అలా చేసుకొని రా. నేను డైలీ నాకు నేనే అలా మోటివేట్ చేసుకుంటూ హీరోలా ఫీల్ అవుతూ ఉంటా. గుడ్. ఇంద్రనీల్ అన్న. యాక్చువల్లీ అందరికి ఫస్ట్ హీరో వచ్చి ఫాదర్. మై ఫాదర్ ఆల్వేస్ మై హీరో. పెళ్లి చేసుకున్న తర్వాత సేమ్ మేఘ్నా నా వైఫ్ నాకు ఫ్రీడమ్ ఇచ్చింది అనమాట. నీ ప్రయత్నం నువ్వు చేసుకో, నేనుంటా నీకు సపోర్ట్ గా అని చెప్పి తను ఒక పిల్లర్ లాగా నా పక్కన ఉంటుంది అనమాట. మై హీరో ఈజ్ మై వైఫ్. సో స్వీట్, సో స్వీట్. ఓకే ప్లీజ్. నా రియల్ లైఫ్లో అయితే మా హస్బెండే నా హీరో. ఏమో దేవుడు అన్ని పోర్షన్స్లో నాకు హాఫ్గా ఇచ్చి అన్నీ కలిపి మా హస్బెండ్ రూపకంగా ఇచ్చాడు అనిపిస్తుంది.
నేను ఎంత డిప్రెస్ అయినా సరే మళ్ళీ నన్ను బూస్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళి పర్లేదు నేను ఉన్నాను నువ్వు వెళ్ళు చెయ్యి అని చెప్పింది ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ అనమాట. సంజు, ఐ ఆల్వేస్ లవ్ యూ. గుడ్. వాసు గారు. నా ఫస్ట్ హీరో వచ్చి మా అమ్మమ్మ. సో ఐ వాజ్ రేస్డ్ బై హర్ వెన్ ఐ వాజ్ అ కిడ్ యాక్చువల్లీ. తను ఇప్పుడు లేదు. ఒక స్థాయికి చేరుకోవాలని ఊరికే అనుకునేది తను. ఈ రోజు తను ఉంటే చాలా హ్యాపీగా ఉండేది. వాట్ ఎవర్ ఐ అచీవ్, ఆ సక్సెస్ అదంతా ద క్రెడిట్ గోస్ టు హర్. ఇప్పుడు ప్రజెంట్ మై వైఫ్, బికాస్ అన్నిటికన్నా టఫెస్ట్ జాబ్ ఈస్ బీయింగ్ అన్ హౌస్ వైఫ్. చాలా మందికి అది ఈజీ అనిపిస్తుంది. వాళ్ళు అక్కడ హ్యాపీగా కిడ్స్ ని, మా పేరెంట్స్ ని వీళ్ళందరినీ చూసుకుంటున్నారు కాబట్టి ఇక్కడ మేము హ్యాపీగా చేసుకోగలుగుతున్నాం. సో నేను పుష్ చేయాలి, ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలి, ఒక మోటివేషన్ ఇవ్వాలి అంటే వెన్ ఎవర్, సో ఐ గెట్ మోస్ట్ ఆఫ్ ద మోటివేషన్ అండ్ ఆల్ ఫ్రమ్ హర్. ఐ కన్సిడర్ హర్ యాజ్ మై హీరో. వాసు గారు. సో నా లైఫ్లో నా హీరో మా మమ్మీ. మా డాడీ ఇంటర్లోనే చనిపోయారు. సో ఆ తర్వాత నుంచి మమ్మల్ని పెంచి అంత దూరం తెచ్చి, అండ్ ఈ ఇండస్ట్రీకి ఎస్పెషలీ తన ఇంట్రెస్ట్ వల్లనే నేను రావడం జరిగింది. అండ్ సెకండ్ వచ్చేసి నేను. సో ఎవ్రీడే మనకి ఛాలెంజ్ డే. సో మనం ఫేస్ చేసేది ఏదైనా కూడా ఒక హీరో లాగానే నేను ఫేస్ చేస్తాను. సో ఐ థింక్ నేను అండ్ మా మమ్మీ. సార్. నాకు మా అమ్మ నాన్న తర్వాత ఎస్పెషల్ ఇండస్ట్రీలో విక్టరీ వెంకటేష్ గారు నాకు రియల్ హీరో అనిపిస్తారు. ఎందుకంటే ఎన్నో సందర్భాల్లో నేను ఆయన కలిసినప్పుడు కూడా హీ మోటివేట్స్ ఎవ్రీబడి. ఆయనతో ఎప్పుడు డిస్కస్ చేసిన 10 నిమిషాల్లో 8 minutes స్పిరిచువాలిటీ గురించి మాట్లాడతారు. మనం ఎప్పుడైనా లోలో ఉన్నా కూడా దిస్ ఈజ్ నాట్ పర్మనెంట్, నథింగ్ ఈజ్ పర్మనెంట్ అని చెప్పే ఆ మోటివేషన్, అలాంటి వ్యక్తితో నాకు పరిచయం అవటం నిజంగా నా అదృష్టం. అండ్ ఐ రియల్లీ ఫీల్ హీఈస్ మై రియల్ హీరో వెంకటేష్ గారు. థ్యాంక్ యూ. ఎస్ ప్లీజ్. నేను ఇండస్ట్రీకి రావడానికి ఫస్ట్ పుషప్ మా డాడీయే. డాడీ తర్వాత ఇండస్ట్రీలో నేను సర్వైవ్ అయ్యాను అని అంటే దానికి మెయిన్ రీజన్ నా బెస్ట్ ఫ్రెండ్ బద్రి. నాకు అసలు ఏం తెలీదు, ఎవరు ఎక్కడుంటారో తెలీదు. వచ్చానా వెళ్ళిపోయాను అంతవరకే. జస్ట్ వాటర్ తాగడానికి కూడా మనీ లేని టైంలో పెట్టి ఒక దగ్గరికి వెళ్ళాలంటే తన సపోర్ట్ చాలా చాలా ఉంటుంది. తను మోటివేట్ చేస్తాడు ఎప్పుడు ఎక్కడ తగ్గద్దు అని. ఇప్పటికీ ఇంకా అలాగే చేస్తున్నాడు. సో మై హీరో ఇస్ బద్రి. అందరిలాగే నాకు కూడా మై హీరో వచ్చేసి మా ఫాదర్. బేసిక్గా అందరూ మిడిల్ క్లాస్ ఫాదర్స్ వాళ్ళకి వచ్చే తక్కువ జీతంలో హీ యూస్ టు వర్క్ ఫర్ ఎల్ఐసి. ఆయన వచ్చే 5,000 6,000 జీతంలో ఒక ఫ్యామిలీని నడుపుతూ, నాది మా సిస్టర్ది ఎడ్యుకేషన్ మెయింటైన్ చేస్తూ, అదే కాకుండా మా తాతయ్య వాళ్ళ హెల్త్ అంతా మేనేజ్ చేయడం. అంటే నేను పెద్దగా రియలైజ్ అయ్యాను అనమాట, అరే ఇంత తక్కువ జీతంలో ఆయన ఇంత ఎలా మేనేజ్ చేశాడో అనిపించేది ఒక్కోసారి. ఎప్పుడైనా ఏదైనా లో అయినా కానీ, ఏ పర్సనల్ కానీ ప్రొఫెషనల్ కానీ ఆయనకు కాల్ చేసి అడ్వైస్ అడుగుతా, అన్న ఇది పరిస్థితి ఇట్లా ఉంది ఏం చేద్దాం అని అంటే ఆయన మంచి గైడెన్స్ ఇస్తారు, ఇట్లా చేస్తే ఎట్లా అవుతుంది అని చెప్పి. సో ఐ ఫాలో హిమ్. అందుకే ఇంకా హీఈస్ మై హీరో ఆల్వేస్. దీపికా గారు. నా రియల్ లైఫ్ హీరో నేనే. ఎందుకంటే షూటింగ్ అయ్యాక నేను ఇంటికి వెళ్ళాక నా మమ్మీ డాడీ ఎవరైనా సరే నోనే చెప్తారు. దట్ మీన్స్ వాళ్ళకి అంతగా ఇష్టం లేదు నేను కెరియర్ లో ఉండడం. వాళ్ళకి నేను మంచిగా ఒక గవర్నమెంట్ ఎగ్జామ్ కి చదివి పాస్ ఆగి హ్యాపీగా వెళ్ళడమే, ఒక మంచి జాబ్ లో ఉండడమే ఇష్టం. కానీ నేను ఇప్పుడు దాకా పని చేస్తున్నాను కదా, హైదరాబాద్ వచ్చి 2 years అయింది, రెగ్యులర్ వర్క్ చేస్తున్నాను అంటే నేనే హీరో కాబట్టి ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ హియర్ అని ನಾನು అనిపించుకున్నాను. నేను సీరియల్కి కానీ షోస్కి కానీ ఏదో నేను డ్రెస్ పర్చేస్ అవన్నీ చేస్తాను కదా, నేను ఇంటికి వస్తే నా మమ్మీ చెప్తారు, ఏంటి ఇవన్నీ, నీకు ఇవన్నీ అవసరమా, మంచిగా ఒక చిన్న బ్యాగ్ వేసుకొని డైలీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి నైట్ ఈవినింగ్ రావచ్చు కదా అని. వాళ్ళు కొంచెం చులకనగానే అందరూ చూస్తారు మనసు లోపల, బయట చెప్పుకోరు. సో అప్పుడు నాకు అనిపిస్తుంది నా వల్ల మాత్రమే ఇక్కడ ఇప్పుడు దాకా ఉన్నాను అని. సో ఐఎమ్ ద రియల్ హీరో. వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ ఎక్స్పీరియన్సెస్. మీరు ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా హెల్దీగా ఉండాలి, ఇంకా చాలా మందిని ఇన్స్పైర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.